ఇన్‌స్టంట్ కోవాని ఎలా తయారు చేసుకోవాలో మన వీడియోలోకి వెళ్ళిపోదామా? ఒక 5 నిమిషాల్లో అయిపోతుందండి. అయితే నేను ఒక కప్పు వేయించిన శనగపప్పుని తీసుకొని మిక్సీలో మెత్తగా పొడి చేసుకొని ఒక బౌల్‌లో వేసుకుంటున్నానండి. దాంతో పాటుగా ముప్పావు కప్పు షుగర్ పౌడర్‌ని తీసుకొని వేసుకుంటున్నాను. నేనే యాడ్ చేసుకొని కొంచెం కొంచెంగా కలుపుకొని చపాతీ ముద్దలా చేసుకుంటున్నానండి. కావాలనుకుంటే మీరు మిల్క్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో వీటిని నేను చిన్న చిన్న ఉండలుగా చేసుకొని కోవా బిళ్ళల్లాగా ఒత్తుకుంటున్నానండి. ఇవి టేస్ట్ అచ్చు పాలకోవా బిళ్ళల్లాగే ఉంటాయండి. ఇంట్లో ఉండే పదార్థాలతో మనం చాలా ఈజీగా తయారు చేసుకునే 5 మినిట్స్ అయిపోయే రెసిపీ అండి. అన్నిటినీ ఇలా తయారు చేసేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకుంటున్నానండి. ఇంట్లో ఎవరైనా అతిథులు వచ్చినప్పుడు ఇలా 5 నిమిషాల్లో మనం చకచకా రెడీ చేసేసుకోవచ్చండి. చాలా సింపుల్‌గా ఉంది కదా! మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.